హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో మా ఫామ్లో మంచిగా గ్రోత్ వచ్చిన పాలకూర హార్వెస్ట్ అనేది చేయాలనుకుంటున్నామండి. సో ఇదైతే మా ఫామ్లో వేసిన పాలకూర గ్రోత్ అప్డేట్ అండి. చూడండి, మేమైతే మా ఫామ్లో 2 ప్లేసెస్లో పాలకూర అనేది వేసాము. వాటరింగ్ ఎక్కువ అవుతూ ఉంటే ఈ పాలకూర అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. సో మధ్యలో అక్కడక్కడ కొద్దిగా గడ్డి కూడా పెరిగిపోయింది, వాటిని తీసేయాలి. ఇదైతే మాత్రం గోంగూర అండి, చాలా పెద్దగా అయిపోయింది చూసారా. మేమైతే మా ఫామ్లో ఆకుకూరలు అనేవి ఎక్కువగా వేస్తూ ఉంటామండి. చూడండి, మా మదర్ అయితే ఈ పాలకూరని కట్ చేసేస్తున్నారు. ఇంతకుముందు మేము హార్వెస్ట్ చేసేటప్పుడు వేర్లతో సహా తీసేసే వాళ్ళమి. బట్ మా ఊర్లో కొంతమంది ఏం చెప్పారంటే, అది వేర్లతో పాటు తీసేయద్దు, సగానికి కట్ చేయండి, మళ్ళీ గ్రోత్ వస్తుంది, 3 to 4 హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. సో అందుకోసమే మా మదర్ ఏంటంటే మధ్యలోకి కట్ చేసేస్తున్నారు. ఇదండి ఈరోజు మేము హార్వెస్ట్ చేసిన పాలకూర. ఈరోజు మేము పాలకూరనే కాదండి, వాటితో పాటు కొద్దిగా బెండకాయలు, ఇంకా వంకాయలు కూడా హార్వెస్ట్ చేసాము. మా ఫామ్లో అయితే పాలకూర ఈరోజు ఎక్కువగా హార్వెస్ట్ చేసామండి. వంకాయల్లో మనకి పర్పుల్ కలర్ వంకాయలు, గ్రీన్ కలర్ వంకాయలు కూడా ఉన్నాయి. అవి కూడా కొద్దిగా ఉంటే హార్వెస్ట్ చేసేసాము. మా మదర్ అయితే వీటిని చిన్న చిన్న కట్టలాగా కట్టేశారండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చూడటానికి ఇలానే తినేయాలి అనిపిస్తుంది నాకైతే. సో మన చేతులతో మన ఫామ్లో మనం ఆర్గానిక్గా పండించిన ఆకుకూరలు తింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. ఒకవేళ మనం సరిగ్గా వండకపోయినా కూడా ఇవి మన చేతులతో పండించాము అనే ఉద్దేశంతో అయినా తినేస్తాను నేనైతే. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, బెండకాయలు హార్వెస్ట్ కూడా చేశామని. ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయండి. సో ఇదండి ఇవాల్టి మన హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.